గాయస్ ఇక్కడ స్క్రీన్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఈ ఫోటోలో ఎవడైతే కుందేలుగాడు ఉన్నాడు కదా, వాడిని చూసేయండి. వీని గురించి కొంచెం మనం వీడియోలో మాట్లాడుకుందాం. గాయస్ మనము స్టార్టింగ్ ఇంకైతే చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క వీడియోలో. ఈ మధ్య ఏంరా ట్రెండింగ్ నడుస్తుంది అంటే యాడ్ చూసినా అఘోరి అఘోరి అఘోరి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదే న్యూస్. కానీ దీంతో మెయిన్ ఏమ్రా అంటే ఎప్పుడు నింకైతే అఘోరి హైదరాబాద్కి వచ్చి ఎప్పుడు నింకైతే అల్చల్ చేస్తానిందో అప్పుడు ఇంకా ఇప్పుడు వరకు ప్రతి ఒక్క వీడియో నేను చూస్తానన్నా. ప్లస్ ఇంకోటి ఏమరా అంటే ప్రతి ఒక్క వీడియో అయితే నేను ఫాలో అయితే అవుతానన్నా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను స్టార్టింగ్ ఇంకా నేను చూస్తూ ఉండే ప్రకారానికి ఇప్పుడు స్టార్టింగ్ ఇంకా శివరుద్ర గారు కానీ, ఇంకోటి వచ్చి మాధురి గారు కానీ, ఇంకా ట్రాన్స్జెండర్ సంధ్య గారు కానీ, ఇంకా బాలకృష్ణ అఘోరి అని ఆయన కానీ, వీళ్ళు నలుగురే స్టార్టింగ్ ఇంకా అఘోరి ఫేక్ అని చెప్తా ఉన్నారు. ప్లస్ స్టార్టింగ్ ఇంకా కొట్లాడుతా అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు నలుగురే. కానీ ఈ ఒక 4 రోజులని ఇంకా ఆయన పెట్టుకోండి బొట్టుకి, ఆయన వేసుకోండి ఆ టవల్కి ఇంకా మర్యాద ఇచ్చి ఆయన్ని బూతులు మాట్లాడకుండా నేను చెప్తానండ. ఏమ్రా అంటే ఆయనకి మెయిన్ వచ్చి ఫేమ్ కావాలా, అందుకని ఆయన అఘోరాన్ని సపోర్ట్ వేసుకొని తెంగిస్తుండు అఘోరా పక్క. ఇప్పుడు డబ్బులు తెంగేసిండు. ఇప్పుడు స్టార్టింగ్ ఇంకేమని చెప్పిండు, నేను ఆడ అని చెప్పుకొని వచ్చిండు. మళ్ళీ ఇట్లా ట్రాన్స్ అని వాళ్ళ పేరు పుకార్ అయితే వాళ్ళ ఇజ్జత్ అంతా తీసిండు. మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టిండు, ఇంకా పోలీసు వాళ్ళని తిట్టిండు, మీడియా వాళ్ళని తిట్టిండు, మెయిన్ అంబేద్కర్ గారిని తిట్టిండు. ఇంతమందిని తిట్టి వీడు తప్పు చేసినాడు రా నాయన తలకాయ కొట్టుకుంటా అంటే నాకు తెలిసినంతవరకు ఏమరా అంటే అఘోరా ఏమన్నా సైడ్ ఇన్కమ్ ఇచ్చింటాడు, కొంచెం ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ ఇచ్చింటాడు వీనికి. అందుకని వీణ మీడియా ముందర వచ్చి కూర్చోని అంతా ఎరుపుకు మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా నాకు తెలిసినంతవరకు ఫస్ట్ న్యూస్ ఛానల్ వాళ్ళు వీన్ని పిలిచి ప్రెస్ మీట్లో కూర్చొని పెట్టి వీని దగ్గర ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది తీసుకోవద్దంట. వీని లాంటి వాళ్ళ వల్లే అందరూ మొట్ట కూర్చుకొని పోతున్నారు ఈరోజు. ఎవ్రీవన్ ఇది ఒక రిక్వెస్ట్ అనమాట. వీనికి ఫేమ్ కావాలంటే వీడు కూడా మన మాదిరి బట్టలు ఇప్పేసి తిరగని, వానికి మంత్రాలు వచ్చు, పూజలు వచ్చు, లౌడ వచ్చు, లొస్సన్ వచ్చు అని వచ్చి కూర్చొని మాట్లాడేది కాదు. కొంచెం బుద్ధి జ్ఞానం దగ్గర పెట్టుకొని మాట్లాడు.